వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీలకు నిధుల పెంపు, డిప్యూటీ సీఎం పవన్ పిలుపు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వ సర్కార్. టీడీపీ ఎమ్మెల్యేలు మీటింగ్స్ పెట్టి చంపాలని చెప్తున్నారు. వైఎస్ జగన్ ఉద్ఘాటన. గ్రామాల్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు వేడుకల నిర్వహణ కోసం పంచాయతీలకు నిధులు పెంచినట్లుగా తెలిపారు. మైనర్ పంచాయతీలకు 100 నుంచి 10,000, మేజర్ పంచాయతీలకు 250 నుంచి 25,000కు పెంచినట్లుగా తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇదే విధంగా నిధులు ఇస్తామని అన్నారు. 15 ఆగస్టున పాఠశాలలో డిబేట్, క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. ఆగస్టు 15న పాఠశాలలో స్వాతంత్ర సమర యోధులను, రక్షణ రంగంలో పనిచేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలి అని పవన్ సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 100 రూపాయలు చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలు 250 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. ఒకవైపు ఏమో గాంధీ గారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? మేము ఒకటే ఆదేశించాను, రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండగలకి, జెండా వందనం పండగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. కేంద్ర పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి మరియు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీలతో సమావేశమయ్యారు. జగన్ మాటలు రావణాసురుడు రామాయణం చెప్పినట్లు ఉన్నాయి. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస అంటే జగనే గుర్తొస్తాడు. ప్రజా తీర్పు ఓర్వలేకే జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హితం. వేధింపులు, హత్యలు, ఈ పేరు వింటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే గుర్తుకొచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు హింస గురించి,
హత్యల గురించి మాట్లాడుతూ ఉంటే రావణాసురుడు వచ్చి రామాయణం చెప్పినట్లుగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల పాలనంతా కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది మనకి కంటికి కనిపించల. 5 సంవత్సరాలు కూడా రాక్షస పాలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం 30 యాక్ట్లు ప్రతి జిల్లాలోనూ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి. 144 సెక్షన్లతో నిత్యం పాలన నడిచినటువంటి పరిస్థితి. మాలాంటి ప్రజాప్రతినిధుల ఇంటికి కూడా తెల్లవారుజామునే న్యూస్ పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసులు వచ్చి హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. ఇటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వ నిరంకుశత్వ పాలన నుంచి మొన్న జరిగినటువంటి ప్రజలు విముక్తి కోరుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి అఖండ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఆ చరిత్రనే తిరగరాసేటువంటి విధంగా మొన్న ప్రజలు ఏదైతే 175కి 164 సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో, ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారో దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన కాదు, రెడ్ బుక్ పాలన చేస్తున్నారు అని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లొకేషన్లు ముద్దాయిలుగా చేర్చాలని అన్నారు. కేవలం ఆధిపత్యం కోసమే దాడులకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కావాలనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని, ఇదెక్కడ పాలన అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా వైఎస్ జగన్ సీతారామపురంలో టీడీపీ గూండాల దాడితో హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, మారణ హోమం సృష్టించే పాలన చేస్తున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తున్నారని అన్నారు. ఊళ్ళల్లో ఆధిపత్యం కోసం వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్నారని, పోలింగ్ బూత్ లో ఏజెంట్ గా కూర్చున్నాడని చంపేశారు. పోలీసుల సమక్షంలోనే పెద్ద సుబ్బారాయుడిని చంపేశారు. సుబ్బారాయుడు భార్యపై కూడా దాడి చేశారు. పోలీసులు ఎదుటే నిందితులు ఉన్నా ఎందుకు పట్టుకోలేదు? నిందితులు పారిపోవడానికి పోలీసులు సహకరించారు. ఎవరు ప్రాబల్యంతో పోలీసులకు, నిందితులకు సహకరించారు? అక్కడ ఆపితే ఇటువంటి ఘటనలు ఆగిపోతాయా? చేపించిన వాళ్ళు ఎవరు? చేయించిన వాళ్ళు ఎవరు? ఆ ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావడం లేదు కేసుల్లోకి? ఎందుకు వాళ్ళను కూడా ముద్దాయిలుగా ఎందుకు చేర్చడం లేదు? ఎప్పుడైతే వాళ్ళను కూడా చేర్చడం మొదలు పెడతామో, ఎప్పుడైతే చేసిన తప్పుకు, ఎందుకు ఇదే ఘటన సుబ్బరాయుడిని చంపినారు. నేను అడుగుతా ఉన్నా, సుబ్బరాయుడిని చంపిన వాళ్ళు అదే శ్రీనివాస్ రెడ్డి, అదే శ్రీనివాస్ అనే వ్యక్తి, వీళ్ళు వాళ్ళ కాల్ రికార్డ్స్ చూస్తే వాళ్ళు బుడ్డా రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసిండరా? వాళ్ళు ఆ తర్వాత చేసిన వాళ్ళకు ఫోన్ చేసిండరా? ఆ కాల్ రికార్డ్స్ చూస్తే సరిపోదా? తెలీదా? వాళ్ళు మర్డర్ జరగకముందు, మర్డర్ జరిగిన తర్వాత ఎవరికి ఫోన్ చేశారని చెప్పి వాళ్ళని చూసుకొని అది తీసుకొని వచ్చి వాళ్ళని బొక్కలు పెట్టలేరా? ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఆ కేసును వాళ్ళ దాకా పోనీకోకుండా ఆపుతున్నారు? ఇదే విషయం వినుకొండలో కూడా జరిగింది. ఇదే విషయం ప్రతి చోట కూడా ఇదే మాదిరిగానే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిన పరిస్థితి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ జరిగిన ఈ ఘటన ఖచ్చితంగా హైకోర్టులో గట్టిగా దీనికి సంబంధించి హైకోర్టు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేస్తాం. ఈ గ్రామంలో వీళ్ళందరికీ రక్షణ ఏజెంట్లుగా కూర్చున్న వీళ్ళందరికీ కూడా రక్షణ లేదు అని భయపడే పరిస్థితి నుంచి రక్షణ ఖచ్చితంగా పోలీసులు కల్పించాలి అని చెప్పి కోర్టుల ద్వారా ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ గ్రామంలో పికెట్ ఏర్పాటు అయ్యేట్టుగా ఖచ్చితంగా చేసి ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి. అప్పుడే డెమోక్రసీ అన్నది రాష్ట్రంలో బతికే ఉంది అన్నది కొద్దో గొప్ప కనీసం ఎవరికైనా కూడా అర్థమయ్యే పరిస్థితి అన్న కనీసం ఉంటుంది. ఇదొకటే కాకుండా హత్య చేసిన వాళ్ళను మాత్రమే కాదు, హత్య చేయించిన వాళ్ళను కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఖచ్చితంగా వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేరుస్తూ ఖచ్చితంగా వాళ్ళను కూడా జైల్లో పెట్టించే కార్యక్రమం జరగాలి. ఇది ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా ఇది ఖచ్చితంగా ఇవన్నీ చేస్తేనే రాష్ట్రంలో ఈ అరాచకాలు ఆగిపోతాయి. లేదనేటట్టుగా అయితే ఇదే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి
ఆ వీడియో క్లిప్పింగ్ ఇదే తాను ఆత్మకూరులో విజయోత్సవ సభ అని చెప్పి మీటింగ్ పెట్టి ఇదే బుడ్డా రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఒకసారి ప్రతి మీడియా ఛానల్కు నేను చెప్తా ఉన్నా, ఆ టెలికాస్ట్ చేయండి. మీ వీడియో ఛానల్ మీ టీవీ ఛానళ్లలో మీ యూట్యూబ్ ఛానళ్లలో ఖచ్చితంగా ఇది టెలికాస్ట్ కూడా చేయండి. ఆత్మకూరులో విజయోత్సవ సభ పెట్టి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఇదే స్థానిక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, తాను మాట్లాడుతూ తాను అన్న మాటలు అతి త్వరలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. విజయవాడలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. ఈ నెల 12న సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తారని, ఫ్రీ బస్సు ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఆ స్కీమ్లో కూడా ఎక్కడ ఒక 0% తప్పిదం కూడా ఉండకూడదు. ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక అయితేనేం, తమిళనాడు, తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనేం, ప్రజలైతేనేం మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ఎప్పుడని. ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు. కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది. మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సిద్ధమైన. అహంకారి జగన్ కు బుద్ధి చెప్పిన దళితులు అహంకారంతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు కంటే జగన్ రెడ్డి తన పేరు పెద్దదిగా పెట్టడంతో కొంతమంది దళితులు అంబేద్కర్ అభిమానులు అంబేద్కర్ గారి పేరు మీద పక్కన పెద్దగా ఉన్న జగన్ రెడ్డి పేరు పీకి పడేశారు. ఈ ఘటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, విచారణ జరుగుతుంది. మా ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. నేను బాధ్యతలు చేపట్టగానే నాకు చాలా వినతులు వచ్చినాయి. అంబేద్కర్ గారి పేరు కన్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి పేరు చాలా పెద్దదిగా ఉంది, తొలగించబడి వినతులు వచ్చినాయి. సరే, అది సందర్శన చేసిన తర్వాత చూద్దాం, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని మేము ఇలా చాలామంది అర్జీలు ఇచ్చారు, కుల సంఘాలు ఇచ్చారు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఇచ్చారు. మేము విజిట్ చేద్దాం, చూద్దాం అనుకున్నాం. ఈజీది గతంలో అంటే ఆ ప్రభుత్వానికి భయపడ్డారు. అర్ధరాత్రి అంబేద్కర్ అభిమానులు ఎవరో ఆ పేరు తొలగిస్తే నానా యాగి చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రశాంతంగా అక్కడ జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, అంబేద్కర్ విదేశీ విద్యానిధి పేరు పథకం తీసేసి తన పేరు పెట్టుకున్నప్పుడు దాని రోషం, ఆయన అంబేద్కర్ పేరు ఈరోజు ఎవరు తీసేయాలి అక్కడ, దానికన్నా ధాటిగా నీ పేరు పెట్టుకున్నారని ఎవరో కడుపు మాడినటువంటి ప్రజలు చేశారు, అర్ధరాత్రి పడి జరిగారు. దాన్ని మా ప్రభుత్వానికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించో అంబేద్కర్ గారి గురించో ఎటువంటి నొక్కు జరగల. ఈరోజు ఎటువంటి దుశ్చర్యలు మీరు మానుకోవాలి. మీరు చేసిన పాపాన్ని ప్రజలు మనకు కడిగేశారు. ఇది మమ్మల్ని తీయమన్నారు, కానీ మేము విజిట్ చేసి చూద్దాం అనుకున్నాం. ఈలోపు ఎవరో కడుపడినటువంటి వాళ్ళు బాధతో ఎప్పుడో చేశారు. దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ప్రభుత్వానికి మట్టి పోసేటువంటి, కళంకిత పోసేటువంటి పనులు మీరు చేయొద్దు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండటంతో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, రాజానగరం, రావులపాలెం, రంపచోడవరం, గోకవరం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్డు నీటితో నిండిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట చేలు చెరువులను తలపిస్తున్నాయి.
కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి దృష్ట్యా ప్రకాశం బ్యారేజీ నుంచి 15 గేట్లు 7 అడుగుల 55 గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 2,63,000 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు. రెక్టర్ స్కేలుపై 6.9, 7.1 తీవ్రతతో 2 భూకంపాలు. మియాజాకికి 29 కిలోమీటర్ల దూరంలో మొదటి భూకంపం. మియావజాకికి 20 కిలోమీటర్ల దూరంలో రెండో భూకంపం. సముద్రంలో 33 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం. సునామీ వచ్చే ప్రమాదం ఉంది అంటూ జపాన్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజల సొమ్ము దుర్వినియోగం అవ్వకుండా సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతలకుంటలో సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్ను జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రజల సొమ్మును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, బీఆర్ఎస్ పార్టీ పదవి నుంచి దిగిపోయే నాటికి రాష్ట్రం యొక్క అప్పు 7,19,000 కోట్లను ప్రతి నెల ఈనాటి తెలంగాణ ప్రభుత్వం 6,000 కోట్లు మిద్దె వివిధ బ్యాంకులకు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఆర్థికంగా రైతులకు 31,000 కోట్లు రుణమాఫీ చేసే పరిస్థితి లేకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు గాను చిత్తశుద్ధితో రైతు రుణమాఫీని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, రాబోయే కొద్ది రోజుల్లో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ నెలాఖరికల్లా 4.5 లక్షల ఇళ్లను ప్రారంభించబోతున్నామని, ప్రజలకు ఉపయోగపడే విధంగా బడ్జెట్లో కేటాయింపులు చేశామని అన్నారు. రాష్ట్రంలోని భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండేందుకు భరోసా కల్పించేందుకు రెవెన్యూ చట్టాన్ని సవరించబోతున్నామని వివరించారు. అసెంబ్లీలో కారు కూతలు కూస్తున్న బీఆర్ఎస్ నేతలు మరలా నోరు తెరిస్తే ప్రతిపక్ష హోదాకు సరిపడే నెంబర్లు కూడా మీ పక్కన ఉండరు అని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పేరును కూడా ఉచ్చరించకపోవడం బాధాకరమని, పెద్దన్న పాత్రలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం కల్పించాలని కోరుకున్నారు. మంత్రి పొంగులేటి వెంట భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. వారు ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి సుమారు 18,500 కోట్లతో ఈ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసి టెండర్లు పెట్టి సుమారు 8,000 కోట్లు
వారు అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టారు. వారు అధికారంలో దిగిపోయే నాటికి ఈ సీతారామ ప్రాజెక్టు మీద సుమారు 975 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఆయకట్టు పరంగా వస్తే ఈ 3,75,000 ఎకరాలు ఏదైతే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ద్వారా చేపట్టిన డిపిఆర్లు చేసి టెండర్ల కాల్ఫర్ చేసిన ఆ టెండర్స్ అన్నిటినీ మార్చిన తర్వాత ఈ 18,000 కోట్లతో ఏదైతే ఈనాడు సీతారామ పేరుతో పిలువబడుతున్న ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ జిల్లా నందిగామ బైకుల దొంగతనాల ముఠాను పట్టుకున్న పోలీసులు 6 మైనర్ బాలులను అదుపులోకి తీసుకున్నట్లుగా ఏసీపీ ప్రెస్ మీట్ లో చెప్పారు. 10 వాహనాలను స్వాధీనం చేపట్టారు. వీరులపాడు మండలంలోని జుజ్జూర్ అల్లూరు గ్రామానికి చెందిన మైనర్ బాలురు చెడు వ్యసనానికి బాలిసై దొంగతనాలకి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఆగి ఉన్న బైక్లను దొంగిలించి వాటిని వేరే ప్రాంతాలకు అమ్మటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు తమ బైకులు దొంగతనంలో జరిగాయని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో దొంగల ముఠాను పట్టుకున్నారు. 6 మైనర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీపీ రవికిరణ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. వీర్లుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో we are conducting a press meet, especially మన కొత్త సిపి సార్ రాగానే he could identify that there are many theft cases, crime అనే కేసెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనే ఉద్దేశంతో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మన కొత్త సిపి సార్ రాజశేఖర్ బాబు గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వీ హ్యావ్ కెప్ట్ ఏ న్యూ క్రైమ్ టీమ్స్ని కొంచెం ఆర్గనైజ్ చేసాం. అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ నైట్ బీట్స్ అండ్ డే బీట్స్, ఈ బీట్ సిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్స్, ఇవన్నీ పెట్టి కొంచెం ఇంప్రూవ్ చేసి క్రైమ్ అనేది ప్రివెంట్ చేయాలనేసి చూస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం క్రైమ్ డిటెక్షన్ కోసం మన కొత్తగా కొన్ని క్రైమ్ టీమ్స్ పెట్టడం జరిగింది. అదే క్రమంలో మన వీర్లుపాడు నాకు లో రీసెంట్గా బైక్ థెఫ్ట్స్ ఎక్కువ అవుతున్నాయని చూసి we have constituted a crime team with SI Virlupadu Mahalakshmanudu, and they have wonderfully detected a case in which we have received 10 bikes పట్టుకోవడం జరిగింది. అండ్ అందులో ముద్దాయిలుగా ఒక 6 కూడా పట్టుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఆల్ ఆర్ జువెనైల్స్. వీళ్ళు తెలిసి తెలియక వయసులో పెంపకం సరిగ్గా లేకపోవడం, తదితర కారణాల వల్ల వాళ్ళు కొంచెం చిన్న వాటికి 1000 రూపాయలు కూడా బైకులు దొంగతనాలు చేయడం ఇలాంటివన్నీ చేసి దే హ్యావ్ కమిటెడ్ క్రైమ్ అండ్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ట్రేస్డ్ దెమ్. అండ్ టుడే వీ హ్యావ్ సీజ్డ్ ఆల్మోస్ట్ 10 vehicles. మనకి ఈ చుట్టుప్రక్కల ఫర్ ఎగ్జాంపుల్ వీర్లుపాడు కాకుండా ఇబ్రహీంపట్నం, ఎస్ఎన్పురం, యాజ్ వెల్ యాజ్ ఏకొండూరు అండ్ ఖమ్మంలో బంజారా పిఎస్, ఈఎన్ బంజారా పోలీస్ స్టేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంచిక్చర్ల, ఈ చుట్టుపక్కల సుమారుగా ఒక 10 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. అండ్ ఆల్ ద 6 ముద్దాయిలందరినీ కూడా ఇవాళ కోర్టులో పెడతాం, జువెనైల్ కోర్టులో పెడతాం. అండ్ యాజ్ పర్ ద ప్రొసీడింగ్స్ వి విల్ టేక్ కేర్. అండ్ we are taking stringent action on these things and hopefully no crime occurs in future. Thank you. ఈ క్రైమ్లో బాగా ప్రతిభ చూపించి చాలా బాగా పట్టుకోవడం ఈ క్రైమ్ టీం అందరూ, ఎస్పెషల్లీ ఎస్ఐ మహాలక్ష్మణుడు అండ్ వాళ్ళ టీం జాలయ్య అండ్ శ్రీనివాస్ నాయక్ అండ్ నరసింహారావు, ఈ మొత్తం టీంని మరీ సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. అండ్ స్మాల్ రివార్డ్ ఈస్ బీయింగ్ సబ్మిటెడ్ టు దెమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఐ వుడ్ లైక్ టు కాల్ జాలయ్య. నరసింహ వెళ్ళాను, చాలా బాగా పట్టుకున్నారు. లోకల్ ఇన్ఫార్మర్స్ బాగా పట్టుకోవడం జరిగింది. హీ హాజ్ వెరీ గుడ్ లోకల్ ఇన్ఫర్మేషన్. అది శ్రీను, వీళ్ళిద్దరూ మెయిన్గా చాలా బాగా పట్టుకున్నారు. అండ్ మా ఇంటెలిజెన్స్ ఎలాగా ఉన్నది కదా, జాలయ్య టెక్నాలజీ యూజ్ చేసి వెళ్ళా కీప్ ఇట్ అప్. అండ్ దీని అంతటికి మెయిన్ థ్యాంక్స్ ఎస్ఐ మహాలక్ష్మణుడు. I really appreciate all our team
అండ్ రంజిత్ మున్సిపల్ కార్యాలయంలో బయటపడ్డ అవినీతి తిమింగలం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈ రోజు ఉదయం నుంచి కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువుల ఇంట్లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏసీబీ సోదాల్లో పట్టుబడ్డ 2,93,81,000 రూపాయలు నగదు, నరేందర్ బ్యాంకు ఖాతాలోని 11 కోట్ల రూపాయలుగా గుర్తింపు, 6 కేజీల బంగారు ఆభరణాలు, 17 స్థిరాస్తుల గుర్తింపు, మొత్తం 6,07,00,000 విలువ గల ఆస్తులను గుర్తించిన ఏసీబీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.